ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో వివో మొన్న రీసెంట్గా మన ముందుకు లాంచ్ చేసినటువంటి వివో Z1 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ కెమెరా రివ్యూని చూసేద్దాం. సో దీనికి సంబంధించి కంప్లీట్గా నేను వీడియో అలాగే ఫోటో శాంపిల్స్తో పాటు దీంట్లో మనకి స్పెషల్గా ప్రొవైడ్ చేసినటువంటి ఏఆర్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ వీడియోస్ అండ్ ఫొటోస్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చేసాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆ తర్వాత నేను దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూని మేము ముందుకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూ వెళ్ళబోయే ముందల దీనికి సంబంధించినటువంటి కెమెరా స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0. ఇకపోతే రేర్ మీరు చూసారు అన్నట్లయితే ట్రై కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. వేర్ ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికే మనకి 16 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 1.8తో రావడం జరుగుతుంది. ఇకపోతే సెకండరీ కెమెరా ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మంచి విషయం ఏంటి అంటే ఈ బడ్జెట్లో మనకి డెడికేటెడ్ అల్ట్రా వైడ్ యాంగిల్కి సంబంధించినటువంటి కెమెరాని తీసుకొని రావటం. సాధారణంగా మనకి ఈ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ప్రీమియం మొబైల్ ఫోన్స్లో ఉండడం జరుగుతుంది. ఈసారి మనకి ఇది బడ్జెట్లో ఈ కంపెనీ మన ముందు తీసుకొచ్చేసింది. కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.2తో రావడం జరుగుతుంది. ఇకపోతే థర్డ్ కెమెరా ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ పోర్ట్రేట్ షాట్ అనుకోండి లేదా బుకే షాట్స్ అనుకోండి. ఈవెన్ దీంట్లో ఒక మంచి విషయం ఏంటి అంటే దీంట్లో పోర్ట్రేట్ షాట్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ని మనం అడ్జస్ట్ చేసుకునేటువంటి విధంగా మాన్యువల్ అడ్జస్ట్మెంట్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఐఫోన్స్ అంటే ప్రీమియం క్వాలిటీ ఉన్నటువంటి ఫోన్స్లో మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫెసిలిటీని మనకి ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకునేటువంటి అవకాశాన్ని మన కంపెనీ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ కెమెరా కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది 2 మెగాపిక్సెల్ ఉండడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.4. మరి ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి శాంపిల్ వీడియోస్ అండ్ ఫొటోస్ని చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో వివో మొన్న రీసెంట్గా మన ముందు తీసుకొచ్చినటువంటి వివో Z1 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ కెమెరా రివ్యూని మీకోసం తీసుకొచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా దీని కెమెరా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీడియో రికార్డింగ్ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాము. మరి హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఫ్రంట్ కెమెరా అది కూడా 1080p అది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు దీంట్లో కలర్స్ మనకు కొంచెం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అంటే సాచురేషన్స్ పాయింట్స్ ఏవైతే అనేవి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇకపోతే ఆడియో క్వాలిటీ కూడా మీరు ఫ్రంట్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే వింటున్నారు. ఇక మీరు ఒకసారి ఇక్కడ సంబంధించినటువంటి ఎక్స్పోజర్ ఎలా ఉంది ఏంటి అనేది కొన్ని సందర్భాలు అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి ఒక్కొక్కసారి వైటిష్ అవుతుంది అండ్ ఒక్కొక్కసారి నార్మల్గా అవుతుంది. అంటే డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ షేడ్స్లో. అంటే మనం షాడో కింద ఉన్నప్పుడు ఒకలాగా అలాగే సన్లైట్కి వెళ్ళినప్పుడు ఒకలాగా. సో ఈ సాచురేషన్ దగ్గర కొంచెం టైం తీసుకుంటుందని చెప్పొచ్చు. అలాగే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక్కడ ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో 720p అది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డ్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ కలర్ సాచురేషన్ కానీ అలాగే ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేయొచ్చు. అండ్ మైక్రోఫోన్ అంటే ఆడియో కూడా మీకు ఇంటర్నల్గా ఉండేటువంటి మైక్రోఫోన్ ద్వారానే రికార్డ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో టోటల్గా మీకు 720 పిక్సెల్ అది కూడా 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రావడం జరుగుతుంది. సో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వర్క్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇమేజ్ సాచురేషన్ కావచ్చు లేదంటే మనకి వివిడ్ అంటే కలర్ ఎక్స్పోజర్ కావచ్చు అలాగే మనకి ఫోకసింగ్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మీరు ఒకసారి వెరిఫై చేయొచ్చు. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో 1080 పిక్సెల్ అది కూడా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డ్ అవడం జరుగుతుంది. అండ్ రేర్ కెమెరా ద్వారా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీరు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది అలాగే కలర్ సాచురేషన్స్ ఎలా ఉన్నాయని. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో 1080p అది కూడా 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మనకు వీడియో రికార్డ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు పనిచేస్తుంది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలాగే కలర్ సాచురేషన్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫోకసింగ్ కూడా మీరు ఒకసారి వెరిఫై చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అది కూడా 4Kలో నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకసారి వెరిఫై చేయగలరు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కలర్ సాచురేషన్స్ కూడా అలాగే ఫోకసింగ్ కూడా ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో 4Kలో అది కూడా 30 FPS వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి మీరు
మీరు అబ్జర్వ్ చేయండి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. అండ్ ఫైనల్గా దీని రివ్యూలో నేను మాట్లాడతాను ఇమేజ్ స్టెబిలైజేషన్ బాగుందా లేదా అని. ఫోటో ఏదైతే ఉందో నేను సెల్ఫీ అది కూడా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ డే లైట్ కండిషన్లో ఇప్పుడు మీకు తీసినటువంటి క్యాప్చర్డ్ ఫోటో ఇది. ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది కూడా ఫ్రంట్ సెల్ఫీనే, కాకపోతే ఇక్కడ హెచ్డిఆర్ ఆన్ చేసి ఉంచాను. ఇది కూడా 32 మెగాపిక్సెల్ తర్వాత తీసిందే. ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది కూడా ఫ్రంట్ సెల్ఫీ డే లైట్ కండిషన్ అండ్ ఏఐ బ్యూటీ మోడ్ ఆన్ చేసి నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటో డే లైట్ కండిషన్లో. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఇది నార్మల్ ఫోటో రేర్ విత్ ప్రైమరీ కెమెరా 16 మెగాపిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసింది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో దీన్ని హెచ్డిఆర్ ఆన్ చేసి క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొంచెం పిక్చర్ క్వాలిటీ బాగుంది, అంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉంది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఏఐ ఆన్ చేసి రేర్ 16 మెగాపిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి ఫోటో. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో తీసింది సేమ్ ఫోటో, అంటే సేమ్ లెంత్ నుంచే ఆల్మోస్ట్ నేను వైడ్ యాంగిల్ ఆన్ చేసి తీసిన ఫోటో. ఇకపోతే ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో బొకే షాట్ విచ్ కమ్స్ విత్ 2 మెగాపిక్సెల్ కెమెరా. మీరు చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యాక్సిమం బ్లర్ అయింది. ఇప్పుడు మీరు చూసారన్నట్టయితే ఇది కూడా బొకే షాట్ విచ్ కమ్స్ విత్ 2 మెగాపిక్సెల్. చూడండి మ్యాక్సిమం బ్యాక్ సైడ్ అంతా కూడా బ్లర్ అయింది. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో నైట్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లో, అలాగే ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లో హెచ్డిఆర్ ఆన్ చేసి క్యాప్చర్ చేసింది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో నైట్ నార్మల్ మోడ్ 0 లైటింగ్ కండిషన్లో. ఇకపోతే ఇప్పుడు మీరు చూడబోయేటువంటి ఫోటో ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా నేను నైట్ మోడ్ ఆన్ చేసి 0 లైటింగ్ కండిషన్లో 16 మెగాపిక్సెల్ ద్వారా తీసినటువంటి క్యాప్చర్. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే నైట్ 0 లైటింగ్ కండిషన్ ఇక్కడ మీకు అసలు ఆల్మోస్ట్ ఆల్ ఏమీ కనపడట్లేదు. ఎప్పుడైతే మీరు నైట్ మోడ్ని ఆన్ చేస్తారో కొంచెం బెటర్గా ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు కొంచెం నా ఫోటో నా ఫేస్ అనేది కనపడటం అయితే జరుగుతుంది. సో ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ ఫ్లాష్ని ఆన్ చేసి నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటో. ఇది కూడా మనకి 16 మెగాపిక్సెల్ ద్వారానే. ఇక మరొక శాంపిల్ కంప్లీట్లీ నైట్ మోడ్లో. ఇక్కడ మీకు చూడండి కార్నర్లో ఒక వైట్ లైట్ తప్ప ఏమీ కనపట్టలేదు, అంటే ఏసీ నేను తీస్తున్నాను పైన. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో నైట్ మోడ్ ఆన్ చేసి క్యాప్చర్ చేసింది, వేరే ఇందాక నైట్ మోడ్ ఆన్ చేయకుండా తీసింది. కొంచెం మనకి ఇమేజ్ అయితే కనపడుతుంది. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో కూడా నేను నార్మల్ లైటింగ్ కండిషన్ అంటే 0 లైటింగ్ కండిషన్లో నైట్ టైం తీసింది, నైట్ మోడ్ కాకుండా. ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో నేను నైట్ మోడ్ యాక్టివేట్ చేసి తీసింది. సో ఇందులో నైట్ మోడ్ అయితే పెర్ఫార్మెన్స్ బాగానే ఉందని చెప్పచ్చు. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో నార్మల్ అంటే నైట్ మోడ్ లేకుండా మనకి నార్మల్ లైటింగ్ కండిషన్లో తీసింది, నైట్ టైం ఇది. ఇకపోతే ఇది ఫ్లాష్ లైట్ ఆన్ చేసి క్యాప్చర్ చేసింది, అంటే నైట్ కండిషన్ నైట్ మోడ్ ఆన్ లేకుండా డైరెక్ట్గా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి క్యాప్చర్ చేసింది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో నైట్ మోడ్ ఆన్ చేసి ఎటువంటి ఫ్లాష్ లైట్ లేకుండా తీసింది. చూడండి బ్లాక్ ఎంత క్లియర్గా కనపడుతుందో. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి శాంపిల్స్ అన్నిటితో పాటుగా దీంట్లో వీడియో మోడ్లోనే మరికొన్ని ఫీచర్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మొదటిగా మీరు చూసారన్నట్లయితే కెమెరాలో మనకి వీడియో డిపార్ట్మెంట్లో వచ్చేటప్పటికి ఫన్నీ వీడియోస్ అని తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో ఈ ఫన్నీ వీడియోస్ వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటే మన వీడియోని రికార్డ్ చేసుకుంటూ దానికి బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైనా మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది నథింగ్ బట్ డబ్ స్మాష్ లేదా టిక్ టాక్ అనుకోండి. సో దీని ద్వారా మీరు షార్ట్ వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లోనే మనకు స్పెషల్ ఫీచర్ని మనకు ప్రొవైడ్ చేస్తారు, అది ఏఆర్ స్టిక్కర్స్ అని అంటారు. సో విచువల్గా సమ్ 3D స్టిక్కర్స్ మనకు ఉండడం జరుగుతుంది. సో షార్ట్ వీడియోస్లో కొంచెం ఫన్నీ వీడియోస్ని మనం వీటి సహాయంతో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఏ బ్యూటీ ఏదైతే ఉందో ఇది వెరీ కామన్, మనకి వీళ్ళు ఎక్కువగా అయితే ఫొటోస్ అండ్ వీడియోస్లో మనకి ఈ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే దీంట్లో మనకి ప్రో మోడ్లో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ సపోర్ట్ని తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ కెమెరాకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో నాకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఏదైతే ఉందో సూపర్బ్ అనిపించింది. కాకపోతే నార్మల్గా ఉండేటువంటి రెగ్యులర్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో 100% ఇక్కడ ఈ ప్రైస్ బడ్జెట్లో ఉన్నటువంటి దానికి 100% న్యాయం చేస్తుందని నేను చెప్తున్నాను. ఇకపోతే ఒకవేళ మీరు కనుక సెల్ఫీ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక 100% యూ విల్ ఎంజాయ్ దిస్ ఫోన్. సూపర్బ్గా పిక్చర్స్ వస్తున్నాయి, ఈవెన్ కలర్ సాచురేషన్స్ కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక మీకు ఈవెన్ ఫ్రంట్లో బొకే షాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఎక్సలెంట్ ఇది. అలాగే బుకే షాట్స్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకునేది ఏదైతే ఉందో మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం కూడా మరొక బెనిఫిట్ అని చెప్పుకుంటాము. ఈ బడ్జెట్లో సాధారణంగా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ మొబైల్ ఫోన్స్ అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ అక్కడ మనకి డెడికేటెడ్ లెన్స్ అనేది ప్రొవైడ్ చేయరు. ఈ బడ్జెట్లో ఈ ఫోన్లో మనకి డెడికేటెడ్ లెన్స్ని ప్రొవైడ్ చేశారు. ఇది మంచి విషయం అని నేను అంటాను. ఇకపోతే ప్రైమరీగా అంటే వీడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి యాక్టివ్
యాక్టివ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లేదు. సో దట్ మనకి లాట్ ఆఫ్ నాయిస్ అనేది బాగా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఇందాక మీరు చూసినటువంటి వీడియోస్లో ఎంత నాయిస్ ఉందో మీకే తెలిసింది. అట్లీస్ట్ వీళ్ళు దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సెకండరీ మైక్ ప్రొవైడ్ చేస్తున్నా బాగుండేది. ఈవెన్ దో మనకి రేర్ కూడా వీళ్ళు డెడికేటెడ్ వీడియోస్ కోసం ఒక మైక్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఏదున్నా కానీ ప్రైమరీ మైక్ ద్వారా ఇవన్నీ రికార్డ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దట్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనేది మీకు వీడియోతో పాటుగా ఆడియోలో కూడా లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీడియోలో కూడా మనకి స్టెబిలైజేషన్ అనేది 30 frames per second బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మీరు 4Kలోకి వెళ్తారో లేదు అన్నట్లయితే కనుక 60 frames per second వెళ్తారో అక్కడ కొంచెం మీకు డిసప్పాయింట్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ దీంట్లో మనకి స్లో మోషన్ కూడా ప్రొవైడ్ చేశారు. డిఫరెంట్ ఫ్రేమ్స్ రేట్స్లో మనం కస్టమైజ్ చేసుకున్నటువంటి స్లో మోషన్ వీడియోస్ని అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికే కేవలం వీళ్ళు 720 పిక్సెల్ అలాగే 1080 పిక్సెల్ అలాగే 720లో కావచ్చు 1080 పిక్సెల్లో కావచ్చు కేవలం 30 FPS వీడియో రికార్డింగ్ సెట్టింగ్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. కానీ 60 FPS వీడియో రికార్డింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అఫ్కోర్స్ మనం 60 FPS చాలా అరుదుగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇక ఎస్పెషల్లీ దీంట్లో మనము నైట్ మోడ్ విషయం గురించి డిస్కస్ చేసాము అన్నట్లయితే కనుక నైట్ మోడ్లో కూడా మనకి బెటర్ పిక్చర్స్ అంటే ఒకవేళ లైటింగ్ అనేది కరెక్ట్గా ఉంది అన్నట్లయితే కనుక పిక్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా విత్ కలర్ సాచురేషన్ కూడా పర్ఫెక్ట్గా మీరు గ్రాప్ చేయొచ్చు. కానీ జీరో లైటింగ్ కండిషన్లో అయితే ఇది చాలా స్ట్రగుల్ అవుతుందని నేను చెప్తాను. ఆల్రెడీ మీకు ఇందాక నేను శాంపిల్స్ కూడా చూపించాను జీరో లైటింగ్ కండిషన్లో. సో లైటింగ్ ఉన్నప్పుడు మరింత బెటర్గా డార్క్ కనపడేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా దీని ఎక్స్పీరియన్స్ కూడా మేబీ వీళ్ళు ఫర్దర్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓకే. ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ద్వారా దీన్ని ఖచ్చితంగా ఫిక్స్ చేస్తారు. ఫైనల్గా నా ఒపీనియన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ బడ్జెట్లో ఈ మొబైల్ ఫోన్ ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ అంటే సూపర్బ్ అని నేను చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ వివో రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి వివో Z1 Pro మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్డెప్త్ కెమెరా రివ్యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దాన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్ న్యూస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. This is Vasu signing off. Have a great day.